2,47,346 మంది దళితులకు ఎస్సీలకు ఇండ్లు లేవని తేలింది. 2,47,346 కుటుంబాలకు ఇండ్లు లేవని తేలింది ఈ సర్వేలో. మరి 2014 నుంచి 2025 కేసీఆర్ దిగిపోయిన 2023 దాకా తీసుకుందాం. మరి కేసీఆర్ ఈ దళిత వర్గం కోసం, ఈ వర్గాల కోసం ఏం చేసిండు? మనం వాడుతున్న పాటలు కరెక్టేనా లేకపోతే మన కొంపలు ముంచుతున్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ 2013లోనే దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో కమిటీ వేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. చారిత్రాత్మకమైనటువంటి చట్టం. ఈ చట్టం ఏంది? ఫస్ట్ ఈ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఈ ఏడాది దళితులకు 1000 కోట్లు కేటాయించారు అనుకో, 1000 కోట్లు ఈ ఏడాది ఖచ్చితంగా ఖర్చు చేయాలి. లేదు ఇందులో ఖర్చు చేయలేదు అనుకో, ఇందులో ఒక 200 కోట్లు మిగిలి అనుకో, అవి వచ్చే బడ్జెట్ లో కలపాలి. మళ్ళా వీటిని ఈ దళితులకే కలపాలి. అప్పుడు 1200 కోట్ల బడ్జెట్ పెట్టాలి. ఒకవేళ ఆడ మిస్ అయింది అనుకో మళ్ళీ పెట్టుకుంటూ పోవాలి. కానీ అది వేరే దానికి వాడడానికి వీళ్ళే. కానీ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? దళిత సోదరులకు చెప్తా ఉన్నా, మా ఆత్మీయ సోదరులకు, కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ ను మొత్తం దెబ్బతీసింది. దీంట్లో దళితులకు దక్కాల్సినటువంటి 13,617 కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం దారి మళ్ళీ 13,617 కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టుల కోసం దారి మళ్ళీ. మరి ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మనకు అది కావాలి, ఇది కావాలని తిరుగుతా ఉన్నాం కదా. ఈ 13,617 కోట్ల రూపాయలు గనక దళితుల కోసం మనం ఖర్చు పెట్టినంటే ఇవాళ చూడండి, రేకుల షెడ్ లో మగ్గుతున్న వారు 41.3%, 8,04,000 కుటుంబాలు, 400. ఇక్కడ గుడిసెల్లో బతుకుతున్న వారు 6.9, 1.34 లక్షల కుటుంబాలు గుడిసెల్లో బతుకుతున్నాయి. ఇప్పటికి ఇల్లు లేని నిరాశ్రయులు 1.12 లక్షల మంది ఉన్నారు. ఇవి సర్వే మొన్న చేసినటువంటి గవర్నమెంట్ సార్. ఇక్కడ బడ్జెట్ దళితులందరికి పంచితే, కేసీఆర్ దారి మళ్లించిన డబ్బులను పంచితే తెలంగాణలోని దళిత కుటుంబాలకు, ఒక్కొక్క దళిత కుటుంబానికి దాదాపు 69,916 రూపాయలు. ఇవి కాకుండా ఇవే 13,617 కోట్లను గనక 2,47,346 మందికి మొత్తం ఇండ్లే లేవు. సాధారణ ఇళ్లలో బతుకుతున్న దళితులు వీళ్ళంతా. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని గుడిసెల్లో నివసిస్తున్న మొత్తం దళిత కుటుంబాలు 2,47,346. ఒకవేళ 13,000 కోట్లను ఇలా ఇండ్ల నిర్మాణం కోసం కేటాయిస్తే 13,617 కోట్లతోని 2,72,340 ఇండ్లు తయారయ్యేటి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇల్లే లేని దళితుడు ఉండకపోతే అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలకు దక్కాల్సినటువంటి నిధులను కాళేశ్వరం పేరు మీద, పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఈ కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసి వాటిని క్విడ్ ప్రోకో రూపంలో పార్టీ ఫండ్లుగా తీసుకున్నందుక కేసీఆర్ పాట పాడాలి, మళ్ళీ రావాల్సిందే. ఒక్కసారి మన దళిత కుటుంబాలను నేను అడుగుతా ఉన్నా, కళాకారులను, మనొక్కరి కడుపు నిండితే సరిపోయినా మన జాతులొద్దా? తిండి గతి లేక తాటి కమ్మల కింద కురుస్తున్న వాన, పడుతున్న ఎండకు బతుకులీడుస్తూ చినిగిపోయిన బట్టలతోని బతుకులీడుస్తున్న జాతుల కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఈ జాతుల కోసం మనం ఎప్పుడు వాడుకుంటాం? ఇది చట్టం ద్వారా రావాల్సినటువంటి డబ్బు. ఇది 13,617 కోట్ల రూపాయల దళితుల సొమ్మును దొరలు ఎత్తుకొని పోయారు. బాగా ఎత్తుకపోయినావు దొర, మా బతుకులు ఆగం చేసినావు దొర అని పాడుకోవాలన్నా? ఇప్పుడు దేనికోసం పాడుకోవాలి? ఒక్కసారి వాళ్ళ దగ్గర వాళ్ళ పక్కన నిలబడ్డప్పుడు నీ జాతికి ఏం చేసిరో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 2,72,000 ఇండ్లు కట్టదు ఆ డబ్బుతో. ఇప్పటి 5 లక్షల రూపాయలతో, ఇప్పుడు 5 లక్షల రూపాయల ఒక ఇంటి నిర్మాణం అనుకున్నా గానీ దాదాపు 2,72,340 ఇండ్లు కట్టొచ్చు. ఇండ్లు లేని వాళ్ళు 2,47,000 మంది ఉన్నారు. ఇంకా మిగులుతాయి. ఇంకో 1,00,000 అదనంగా ఇవ్వచ్చు. అది కాకుండా 100% శాశ్వత గృహ పరిష్కారం. అసలు దళితులకు ఇల్లే లేదనేటువంటి మాట ఉండదు. ఇది కేవలం సప్లాన్ నిధుల విషయంలోనే చెప్తా ఉన్నా నేను. ఇప్పుడు సప్లాన్, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల విషయంలోనే చెప్తా. మీరు ఒక్కసారి పాడేటప్పుడు నీ జాతులకు జరిగిన ద్రోహాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ ఎస్సీ కళాకారులనే చెప్తలేను, ఎస్టీ బీసీ కళాకారులకు కూడా చెప్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక రెడ్డి దొరసాని, ఓ వెలమ దొరసాని ధూమ్ధాంల గాళ్ళ గజ్జలు కట్టుకొని ఎగిరి దుంకంగా చూసిరా? కనిపించిందా ఎక్కడన్నా మీకు? అక్కడ వాళ్ళేం కుర్చీలలో కూర్చొని మన తమాషాలు చూస్తుంటారు, మనమే ఎగిరి దుంకాల ముంగట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా వీళ్ళకి అవసరం ఉండేనా అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అవసరం లేకుండే. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకనే ఈ పరిస్థితులు వచ్చినాయి. మీరు చాలా విషయాల్ని ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే దళిత గృహ నిర్మాణ ట్రస్ట్ కు మళ్లించాలి. డబ్బులు మళ్లిస్తే అసలు ఇల్లే లేనటువంటి పరిస్థితి ఉండదు. ఇంకొక క్లియర్ గా విషయం చెప్తా. ఇదే దళితులకు హైదరాబాద్ లో బతుకుతున్నటువంటి దళిత సోదరులకు ఎంతమందికి ఇల్లు లేవో తెలుసా? 73.7 ఎస్సీ కుటుంబాలకు ఇల్లు చక్కగా లేదు. ఒక్క రూము, అర్ర, మహా అయితే 2 రూమ్. 75.5 ఎస్టీ కుటుంబాలకు ఇల్లు లేదు ఇక్కడ పూర్తి స్థాయిలో. వీళ్ళంతా పనిచేసేది ఎక్కడ? కన్స్ట్రక్షన్ కంపెనీల కాడ, అమ్మాలు కలిపే కాడ, ఇటుకలు మోసే కాడ, నిర్మాణాలు పెద్ద పెద్ద బంగ్లాల కాడ చిన్న గుడిచెలు వేసుకొని బతికేటువంటి బతుకులే. 1.69% మంది, మొత్తం 1.
4% మంది అగ్రకులాల చేతుల్లో ఇంత మంది ఇటుకలు మోసుకుంటా బతుకుతా ఉన్నారు. ఇంతమంది ఇటుకలు మోసుకుంటా బతుకుతా ఉన్నారు. మరి ఈ హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఇవి కదా మన ఎస్సీ ఎస్టీల బతుకులు. దీనికోసం కూడా మీరు పాటలు పాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన. అందరికీ అవసరం, కానీ ఈ జాతులకు వాళ్ళు చేసిన మోసం మామూలు మోసం. ఇదంతా కేసీఆర్ చేసిన ద్రోహం. ఇప్పుడు ఈయనేమైనా చేస్తున్నంటే ఇంకా మీ గమ్మత్ విషయం తెలవాలి. ఇంకోటి చారిత్రాత్మకమైనటువంటి విషయం, దళితుల పైన అత్యాచారాలు జరిగితే వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి బడ్జెట్ లో కొంత ఫండ్ పెట్టి, ఇది చాలా మందికి తెలియదు. ఫండ్ పెట్టి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తారు కదా, అనా పైసా ఖర్చు చేయాలి. దాంట్లో అనా పైసా ఎంతమంది దళితుల అత్యాచారానికి గురైరు తెలంగాణ రాష్ట్రంలో, ఎంతమంది ఎస్టీలు అత్యాచారానికి గురైరు తెలంగాణ రాష్ట్రంలో, అనా పైసా ఖర్చు చేయకపోగా రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం దానికి బడ్జెట్ లేకుండా పాత బడ్జెట్ అట్లున్నది. ఈ రకంగా ఎస్సీ ఎస్టీలకు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి కళ్ళ ముంగట వచ్చిన ఖర్చు పెట్టాల్సిన నిధులను పక్కదారి పట్టించి దొడ్డిదారిన దోపిడీ చేస్తా ఉంటే మనము వాళ్ళ దగ్గర పాటలు పాడుకుంటూ వాళ్ళు మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు ఈయన ఆయుసే ఆయనకు పోస్తాడు, ఈయన ఆయుసే ఆయనకు పోసి ఇంక 20 ఏళ్ళు బతకాలి సార్ నువ్వు అని ఆ సార్ ఏమో చేస్తుంది గిది. అందుకోసమే ఎస్సీ ఎస్టీ సోదరులకు చెప్తా ఉన్నా, మన బతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రభుత్వం రావడం ఒక్కటే మార్గం. అంతకు మించిన ఇంకొక ఆప్షనే లేదు, అంతకు మించింది ఇంకొకటి ఆప్షనే లేదు. బీసీల రాజ్యం వస్తే మీరు చూడండి, ప్రపంచంలో వందల దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశంలో చూసినా ఎక్కువ బలం ఉన్నట్టు ఎక్కువ వర్గము చాలా తక్కువ వర్గాన్ని అణచివేస్తా ఉంది. ఎక్కువ వర్గము చాలా తక్కువ వర్గాన్ని మెజారిటీ వర్గం వాళ్ళు ఏం చేస్తారంటే చాలా చిన్న వాళ్ళని అణచివేస్తా ఉంటారు. ఇక్కడ ఒక్క భారతదేశంలో మాత్రమే చాలా చిన్న వర్గం చాలా పెద్ద వర్గాన్ని అణచివేస్తా ఉంది. మొత్తం ఇండియాలో ఎక్కడ లేదు ఇది, ఇక్కడ మాత్రమే. ఏది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే అది జరుగుతుంది. దాన్ని అణచివేయడం కోసం వాళ్ళు చాలా మంచి పేర్లు పెట్టుకుంటారు. దళితులు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 50 లక్షలు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12-13% జనాభాని లెక్కలలో చూపించారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు 10,90,000 ఉన్నారు. వెలుమోళ్ళు అయితే 102,600 మంది. మైనారిటీ అంటే ఏంది? మైనారిటీ అంటే చిన్న తక్కువ క్వాంటిటీ. మరి 50 లక్షల పైన ఉన్నటువంటి ముస్లిం ఏమో మైనారిటీ అయిండు, 1,00,000 మంది లేని వెలమోడేమో ఇక్కడ అగ్రవర్ణం అయిండు. మైనారిటీలు వీళ్ళు కదా, ఇలా ఓట్లే లేవు కదా, వీళ్ళు మైనారిటీ కదా. పవర్ ముస్లింల చేతులకు రావాలి కదా, పవర్ దళితుల చేతులకు రావాలి కదా, పవర్ బీసీల చేతులకు రావాలి కదా. అంటే మనం ఈ పదాల చుట్టూ అల్లిక చేస్తా ఉంటారు. అందుకోసమే నేను ఏం చేసిన, బీసీలు కాదు మేము బిగ్ క్లాస్ అని చేసిన. బిగ్ క్లాస్ ఇందులో దళితులు, మైనారిటీలు, ఏది ట్రైబ్స్, ఈ సూదర వర్గాలన్నిటిని కలిపి బిగ్ క్లాస్ అని చేసిన. మేము బీసీలం అంటే బిగ్ క్లాస్ అని చేసిన. సో కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నది ఒకటే, ప్రతి విషయాన్ని నిశితంగా పరిశోధించండి. ఎస్, మనం చాలా రోజుల నుంచి వాళ్ళకి పాటలు పాడినాం, జేజేలు కొట్టినాం, జిందాబాదులు కొట్టినాం, బస్ ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక మన రాజ్యంలోకి అడుగు పెడదాం. మన సర్జికల్ స్ట్రైక్ 59 లోకి కళాకారులందరినీ కూడా ఆహ్వానిస్తాం. పుట్టుకున్న రెడ్డి కళాకారులు వచ్చారా, మీకు నో ఎంట్రీ. ఎన్నో ఆడోడు ఉంటే ఉండొచ్చు, నో ఎంట్రీ మీకైతే లేదు. క్లియర్ గా ఎలుమూల అంటే కళాకారుడు వెళ్ళాడు. వాళ్ళ లలిత కళలు వేరే, దోపిడి ఎట్లా, దొంగతనం ఎట్లా, చీటింగ్ ఎట్లా అనేది వాళ్ళ లలిత కళలు వేరే ఉంటాయి. సో కాబట్టి అటువంటి వాళ్ళకి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిగ్ క్లాస్ ప్రజలంతా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతృత్వంలో అధికారాన్ని అందుకోబోతా ఉన్నారు. ఈ అధికారంలో మీరు కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తారు.